అవిఘ్నమస్తు, శ్రీరస్తు, శుభమస్తు. సభాయ నమః. సభా సరస్వత్యై నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ వత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర ఫలాలుంటాయో ఎలా ఉంటాయో ఏమిటో అని ఉగాది ఉదయం పంచాంగ శ్రవణంలో వింటాము. అధర్మానికి ప్రభావం పరాభవం, ధర్మానికి ప్రాభవం అని మనం అందరం అనుకుంటే ఈ ఏడాదే కాదు పూర్ణ శతాయు పర్యంతం శుభం జరుగుతుంది. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఆ గణాధీశుణ్ణి ప్రస్తుతించి మీ అందరి అనుమతితో వేదిక మీదకి అతిథుల్ని కార్యనిర్వాహక వర్గాన్ని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తాను. ముందుగా సభాధ్యక్షులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమోస్తుతే అని ముత్తుస్వామి దీక్షితర్ వారి కృతి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారిని వేదిక మీదకి శ్రీ రాంబాబు గారు పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తున్నారు. వారు పూర్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మేనేజింగ్ ట్రస్టీ, సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, అన్నిటికీ మించి పూజ్య గురుదేవులు శివశ్రీ కందుకూరి శివానందమూర్తి గారి శిష్యాగ్రణి. మంచితనానికి మరో పేరు, మానవత్వానికి మారుపేరు, ఆత్మీయతకు రూపం, నేటి యువతకు దారిదీపం డాక్టర్ చోరపనేని విజయ్ కుమార్ వేదిక మీద విన్నారు. శ్రీమతి క్యూరీ విజయ్ కుమార్ ప్రతి క్షణం అనుక్షణం విజయ్ కోసం నిరీక్షణం. దట్ ఈస్ శ్రీమతి క్యూరీ విజయ్ కుమార్. శ్రీమతి మంజుల ప్రభాకర్ గారు ఆవిడని పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ. పూజ్య గురుదేవుల అంతేవాసిగా బ్రతుకును ధన్యం చేసుకున్న పుణ్యమూర్తి గురుదేవుల వారి శివానందుని సుపథంలో నడిచే ఆదర్శ కీర్తి ఆచార్య ఆర్ రాఘవేంద్రన్ గారు, ట్రస్టీ శివానంద సుపథ ఫౌండేషన్ ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్రన్ గారిని
సగౌరవంగా వేదిక మీదకి శ్రీ స్వామి పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. శ్రీ మంతెన సత్యనారాయణరాజు గారు, ప్రెసిడెంట్ విఎండిఏ కళాభారతి. విశాఖలో ప్రముఖ వ్యక్తిత్వం, మూర్తిభవించిన మనుషత్వం, ఒక గోల్ఫ్ క్లబ్, ఒక రామకృష్ణ మఠం, ఒక నిర్మాణ రంగం, విభిన్న రంగాల వంతెన సత్యనారాయణరాజు మంతెన వారిని ఈ వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తోంది. శ్రీ విజయ్ కుమార్ రాజు గారు వారిని పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఆనరబుల్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్, ఫౌండర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. వారు వేంచేస్తున్నారు. నడిరేయి ఏజాములో స్వామి నేను చేర దిగివచ్చను అని ఘంటసాల వారు పాడుతూ ఉంటే భక్తి భావంతో ప్రపంచమంతా ఊగిపోతూ ఉంటుంది. స్వామి పద్మవిభూషణ్ సాక్షాత్తు ఆ స్వామి వెంకన్న ప్రతినిధిగా వేంచేశారు. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, భారత పూర్వ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత గౌరవ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని శ్రీ సి మురళీకృష్ణ వేదిక మీదకి ఆహ్వానించి పుష్పగుచ్చంతో తమ భక్తిని, ప్రపత్తులను తెలియజేసుకుంటున్నారు. నేటి సన్మాన గ్రహీత శ్రీ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారికి పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు నిర్వాహకులు డాక్టర్ జి ప్రభాకర్. ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఋతు సందేశాన్ని వినిపింపజేయవలసిందిగా సమన్వయకర్త కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి గారిని సాంజలిబద్ధంగా ఆహ్వానిస్తున్నాను. నమస్సభాయే. సద్గురవే నమః. వివిధ విషయ విజ్ఞాన సంవేదులారా, వేదికాసీనులైనట్టి పెద్దలారా, సభను కొలువున్న విజ్ఞులౌ సభ్యులారా, అందుకొనుడివే మీగడ వందనములు. ఏ పరాభవము లేక ఎల్లగతుల
ఈ పరాభవ వత్సరమెల్లరకును ఆయురారోగ్య భోగ భాగ్యములనిచ్చి వరల జేయునుగాత ఈ వత్సరం తెలుగు విధులారా బుధులారా వెలుగులారా ఎన్నియో సభలందు పేర్గన్న ఎట్టి ప్రముఖ కవివరులిచటికి వచ్చినారు. ఇక్కడే ఉన్నారు. ప్రముఖ కవులు ఇచటికి వచ్చినారు. 6 ఋతువుల సందేశమందజేయా ప్రముఖ కవయిత్రులు ఇచటికి వచ్చినారు. ముందుగా వసంతం. రాంభట్ల వారు ఇరే రాంభట్ల వారు ఇదే రమ్య వసంతము గానము చేయగా కదలి వచ్చే సభకు నమస్కారం. విఘ్నేశ్వరుడు గుజురూపుడు. అన్నిట్లో ఆ పోలిక లేకపోయినా ముందు విఘ్నేశ్వరుడి చేతే గుజురూపధరి వాడి చేత మాట్లాడించాలని సుబ్రహ్మణ్యుడు వెనుకున్నందుకు ధన్యవాదాలు. వేదికను అధిష్ఠించిన ప్రముఖులు, పద్మవిభూషణులు, భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి వరేణ్యులు వెంకయ్యనాయుడు గారు తదితర ప్రముఖులు, ఈనాడు పురస్కృతులు కాబోతున్న డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారికి, సభాస్థారులకు సంధ్యావందనాలు అందిస్తూ, తన ధర్మం సనాతనమే, సద్గురు విధాన శివానందమే, సుపథ మనోరథ రథాగమనమే, స్థిత ప్రజ్ఞతను మౌని వదనమే, విజయ నిర్మాణ హృదయ సదనమే, శివగంగ పొంగులెత్తంగ మంది మది పేరుమారి ఈ పరాభవాబ్ధి ప్రాభవమందే నేటి ఉగాది, పరోపకారోత్సాహ విజృంభిణి సురపనేని శుభాంతర్వాహిని, మహాసురాపగ ధారవోయగా జరిగే నీ మహనీయ పురస్కృతి నవవత్సరానికిది మన అందరి ఉమ్మడి బహుమతి. విక్రమసింహమై పలుకు విస్తృతి కాగ విభిన్న పార్శ్వముల్ సక్రమరీతి నీతి పథ సంభ్రమణం మునరించు నేతకున్ శక్రధనుర్వికాస గుణశాఖికి వాగ్మికి వెంకయాఖ్యుకున్ చక్రము తిప్పు చేవకును చాతురికి దియే స్వాగతం మహో. ఎవరి రాకతో ఎడద ఎప్పుడు లేనటులు ఉత్సహించునో, ఎవరి చూపుతో ప్రజకు నేర్పడు మేలులు సత్వరమ్ముగన్, మువ్వలు మ్రోజునట్లు కడు ముచ్చటగొల్పు వచస్వి సింహమై దవ్వుల దాటి వచ్చు ఘన దక్షత లక్షణు వెంకయార్యుకున్ మవ్వపు స్వాగతమ్ము మది మాన్యతనీయగ మంగళారతుల్. వసంత ఋతు పంచమి. పరాభవానుభవమాయని తలవంచకు వసంతమా, పలాయనమే ఖాయమని తలపోయకు వనాంతమా, చిరాయురస్తు దీవెనలే చివురులెత్తు వీవనలే, సతత హరిత భరితాలై ఋతుభ్రమణ చరితాలై, ముకుళితమౌ లతాగ్రాల కిసలయమయ శాఖాంకుర కుసుమాంజలులివే కనుమా, ప్రసూతి ప్రథమమీవు సుమా, జీవాలకు సీతవీచి ఆరారా వీచి వీచి సేదదీర్చి ఛాయనిచ్చు ఆదరునకు ఆదరువగు ఆ తరువువు నీవే, సంకల్ప తరువు నీవే, వేసంగులు లేకుంటే ఈ సంగతులింతే.
ఆమని ఇందుకే విందగు నీ రాక మోముని వికసించని రెమ్మ కొసలదాక వానల మేనాలలోన యానాలను సాగిస్తూ తొలకరింత పలుకరింత జల్లుల ఊరేగిస్తూ హరివిల్లుల వన్నెలద్ది పిందెల అందెల రవడుల చెట్టు చేమ జట్టు కట్టి శోభకు చేయూతనిచ్చు వర్షం హర్షం కాదా ప్రకృతి రాజ్య సింహాసన మకుటధారి నువ్వు కాగా ప్రకృతి రాజ్య సింహాసన మకుటధారి నువ్వు కాగా ఎత్తి చూడు శీర్షం సంపత్తినిచ్చు హర్షం శరపరంపరానుగతం శశికిరణ స్వాగతం నిదానించి కదులు నదులు నినదించు కొండ కోన సడులు రాతి వంటి రాతురులకు చేతనలను ఆతురమేమో జీవేన శరదాంశతం భావనయే శరదృతుకృతం మించు మంచు తునకలంచు పొంచి పొంచి ఆకులంచు వంచి వంచి తెమ్మెరలను పంచామృతాభిషేకమంచు పంచల కురిపించగా సంచిత సౌఖ్యం మటంచు సంతసించకుందువా ఏమిటంత చింత నీకు హేమంతపు పొంతనకు తుమ్మెద ఎదలను మెదలగ ఝుమ్మను రొదలను కదలగ ఎలమావుల పూతనొదగ కలకోయిల కూతనెదగ వేకుల మోపులను మెలగ చింతల నిశ్చింతనలకు మంతనాల వంతపాడ ఏటేటా ఋతు పంచమి ఆచరణల పుణ్యగామి ఆమని అంటే కాదది చైత్రమాస వత్సరాది ఆమని అంటే కాదది చైత్రమాస వత్సరాది ఏడాదంతా ఎదిగే వైభవాల వత్సర ఆది వైభవాల వత్సర ఆది వసంతానికి కూడా అన్ని ఋతువులు ఉంటాయి వసంతానికి వేసంగి అన్నీ ఉంటాయని వసంతాన్ని ఒక వ్యక్తిత్వంగా భావిస్తే ఆ ఋతు పంచమితో మనం ఎంత హాయిగా ఉంటామో అది నాకు ఇచ్చిన అంశం వసంతానికి కూర్చినటువంటి కవిత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంస్థ వారికి ఓపికగా విన్న మీకు వేదిక మీద చూపులతోటే ఆశీస్సులు అందజేస్తున్న పెద్దలకు కృతజ్ఞతాభివందనాలతో సెలవు. వసంతం అయింది, ఇక గ్రీష్మం. గ్రీష్మతాపమును భీష్మరీతిని దెల్ప మీగడ వచ్చెను మేటి సభకు నా వంతు. తరుణుల వేధించు దౌర్భాగ్యుల విధమ్ము వేసవి తాపముల్ పెరుగుచుండే దుర్మార్గులైనట్టి దుష్టుల విధాన చండభానుండు ప్రచండుడయ్యే ప్రజలను బాధించు పరమ నీచులవలే గ్రీష్మతాపము హెచ్చే భీష్మముగను మోసాలతోనున్న మూర్ఖ జనుల వలె ఎండలు మెండుగా మండుచుండే సత్పురుషుల గొంతు సన్నగిల్లిన రీతి సత్పురుషుల గొంతు సన్నగిల్లిన రీతి నీటి వనరులన్నీ నింగి చూచే అంతరించని ఆశ వింతదోచు విధాన పంట భూముల వడల్ పగులుచుండే మామిడి పళ్ళను మాగబెట్టిన రీతి ఊపిరాడక చేసే ఉక్కపోత అన్యాయం అక్రమం అతిగా మండిన రీతి నిప్పుల కొలిమికి నెలవయ్యే ఈ పరాభవమొక్క ఏడే ఈ
పరాభవము ఒక్క ఏడే, ఋతువులు 2 నెలలవును. కాని ఈ మండుతున్న మన సమాజాన దారుణ మారణములు రోజు రోజుకు హెచ్చవుచు రోతగొల్పే. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష వేసిన మరొకడు చేయబోడు. తగిన శిక్షలు లేకున్నా తప్పుగాదే. తప్పుగాదే. మనము సత్ప్రవర్తనతోడ మసలుకున్న, మనము సత్ప్రవర్తనతోడ మసలుకున్న ధర పరాభవమే వడిన్ పరుగుతీయు. ఓ పరాభవమా దండము. తప్పదు కదా, వచ్చేసింది. ఓ పరాభవమా దండము. ఓ ప్రచండ మండిత గ్రీష్మ ఘనతాపమా నమోస్తు. గ్రీష్మం అయిందండి, ఇక వర్షం. వర్ష ఋతువు దెల్ప హర్షముగా వచ్చే, సూర్యరాయవరులు శోభమీర. సూర్యరాయవరులు శోభతోడ వర్ష ఋతువు దెల్ప హర్షముగా వచ్చే. అందరికీ నమస్కారం. వానావాన వందనం, వానావాన వందనం. వర్షం ప్రకృతి విన్యాసం. తొలకరి వాన కొత్తగా మెత్తగా మట్టి వాసనతో, పరిభ్రమించే పక్షుల రావాలతో, నింగి నేలల ఆలింగన స్పర్ధల సంఘర్షణ వాన. నాడు రాయలు వర్షర్తు వర్ణన చేసిన, నిన్న కుందుర్తి నగరంలో వానను చిత్రించిన, నేడు దర్భముళ్ళ వానపాట పాడుతున్న వాన ఇప్పుడు కవితా వస్తువే కదా. చిటపట చినుకుల వానలో ఆత్రేయ శృంగారవు రంగరించిన, చిటాపట చినుకులు మన కోసం కురుస్తాయని దాశరథి మురిసిపోయిన, తడిపొడి తపనల తాళమంటూ వేటూరి వానపాటకు బాణీ కట్టిన వర్షం హర్షమే కదా. ఎన్ని యుగాలను తడిపిందో, ఎన్ని దేశాల భూముల్ని పులకరింపజేసిందో, ఎన్ని జాతుల విత్తనాలను మొలకెప్పతి చేసిందో ఈ వాన. చినుకులు వాగులై, వాగులు నదులై, నదులు వరదలై ఉప్పొంగే సంద్రాలవుతాయి. రాచరికపురం హరియాల మీద, పేదవాడి గుడిసె కప్పు మీద ఒకేలా కురిసే వాన. ఆకాశపు తెరచాటు నుంచి చూస్తున్న మేఘం రాగం తీస్తూ ప్రశాంతంగా సాగిపోతోంది. తొలకరి వాన కురిపిస్తుంది. మెత్తగా కొత్తగా మట్టి వాసనతో పరిభ్రమించే పక్షుల రావాలతో, చెరువుల్లో కప్పల సంగీతంతో కాసిని చినుకుల్ని మనపే చల్లుతుంది. చినుకుల చిలకరింతల అక్షతల్లో తడుస్తాం. మల్లెల మీద కురుస్తుంది, మందారాల మీద కురుస్తుంది, విరజాజుల మీద కురుస్తుంది. పూల అభినందనల్ని అందుకున్న మేఘం రంగులు మారుతూ రాగాలు పోతుంది. గుంపులు గుంపులుగా మూగిన చెట్లన్నీ ఆకుల నుంచి వానగింజల్ని రాలుస్తాయి. పాపం వర్షం కోసం ఎదురు చూసే రైతన్న విరాట పర్వం చదివితే విరుచుకుపడే వాన కష్టమొచ్చినా చూడ్డానికి రాని చుట్టమైపోయిందని
అర్జున ఫల్గుణ మాటల నోరు దాటగానే ఉరుముల మెరుపుల సాక్షిగా కొండపోత వర్షం కురవలేదని ఆకాశం వైపు నిర్వేదంగా చూస్తున్నాడు. చినుకు పడాలని, ఆకుమడి చిగురు తొడగాలని, గాలికి తలలూపుతూ వరిచేలు పరవశించాలని, మడిగట్టు వాన కురవాలని రైతన్న ఆశ. వానా వానా వల్లప్ప అంటూ పిల్లలు నీటి గుంటెల్లో కాగితం పడవలు వదిలే దృశ్యం ఏది? ఓ వరుణదేవుడా, ఋతురాగాన్ని శృతి తప్ప నీకు. అకాలంలో అనుకోని అతిథిగా వచ్చి బీభత్సం సృష్టించకు, మమ్మల్ని పరాభవించకు. సకాలంలో స్పందించు, జనం గుండెల్లో ప్రేమ వర్షం కురిపించు. వానా వానా వందనం. శరదిందు చంద్రికాసారంబు తెలుపగా, శరదిందు చంద్రికాసారంబు తెలుపగా, మల్లిక విరబూయు మధురగతులా దయచేయుడు. మల్లిక విరబోయు మధుర గతులా, శరదిందు చంద్రికా సారంబు తెలుపగా, మల్లిక విరబోయు మధుర గతులా. సభను అలంకరించిన మాన్యవరులందరికీ, పెద్దలందరికీ, వేదిక కిందున గురుతుల్యులు, గురువులు, పెద్దలందరికీ నమస్సుమాంజలు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ముందస్తు శుభాకాంక్షలతో శరదృతువు ఏమని మనకి సందేశం ఇస్తోందో ఒక 3 సీస పద్యాలతో నేను చెప్పదలుచుకున్నానండి. నా పేరు మొసలికంటి మల్లిక. మున్ను వర్ష ఋతువు పూసిన బురదతో, మున్ను వర్ష ఋతువు పూసిన బురదతో, చిన్నబోయిన నేల సిగ్గు చెంద, వెన్నెల పులికాపు పెట్టి, వెన్నెల పులికాపు పెట్టి, శరదము తాన్ ధాత్రికై సాచెను మిత్రకరము. వెన్నెల పులికాపు పెట్టి, శరదము తాన్ ధాత్రికై సాచెను మిత్రకరము. మొన్ననే నీటి మొయలుల మాటున, మొన్ననే నీటి మొయలుల మాటున, సూర్యచంద్రులిరుల సృక్కిపోవా, సూర్యచంద్రులు ఇరుల సృక్కిపోవా. తెలిమబ్బు గద్దెపై వెలయించి శరదము, తెలిమబ్బు గద్దెపై వెలయించి శరదము, పూర్వ వైభవమును పోని కూర్చే. చిన్నవోయిన నెచ్చలి చెంగలించ, స్నేహధర్మము పాటించి సేగి తీర్చి, తిరుగు కాల చక్రగతుల తిరగబడెడు స్థితులు, తిరుగు కాల చక్రగతుల తిరగబడెడు స్థితులు, స్థిరము కావని చెప్పే ఋతువు తాను. తిరుగు కాల చక్రగతుల తిరుగబడెడు స్థితులు, స్థిరము కావని చెప్పే ఋతువు తాను. రెండో పద్యం. జీమూతములు మూగి చేతనత్వపు కాంతి, అగవుల పాలైన అంబర హృది. జీమూతములు మూగి చేతనత్వపు కాంతి, అగవుల పాలైన అంబర హృది. శుభ్రపడగా నీలి అభ్రములను జీల్చి, శుభ్రపడగా నీలి అభ్రములను జీల్చి, నిర్మలత్వపు శోభ నించి శరదా. స్వచ్ఛమైన మేన వలిపంపు తీరుగా, తెలివెన్నెలల కాంతి వెలుగ చేయ. స్వచ్ఛమైన మేన
వలిపంపు తీరుగా తెలివెన్నెలల కాంతి వెలుగజేయ నిర్మలాకాశము నిష్కపట మునియై నిర్మలాకాశము నిష్కపట మునియై ధవళ కాంతులు చిమ్మె శివుని ఓలే ధవళ కాంతులు చిమ్మె శివుని ఓలే ఎంత వారైనా మూర్ఖపుటిరులు క్రమ్మ ఎంత వారైనా మూర్ఖపుటిరులు క్రమ్మ జ్ఞాన కౌముది సాయాన వాని విడువ జ్ఞాన కౌముది సాయాన వాని విడువ మకిలి మబ్బులు తొలగిన మానసమ్ము మకిలి మబ్బులు తొలగిన మానసమ్ము ఋషిగా వెలుగుట నిజమని ఋతువు తెలిపే ఋషిగా వెలుగుట నిజమని ఋతువు తెలిపే ఆరుగురు పగతురంతరంగము చేర మహిషమాయను మది మాయ క్రమ్మి ఆరుగురు పగతురు అంతరంగము చేర మహిషమాయను మది మాయ క్రమ్మి అమర శక్తులొకటై అమ్మ రూపును దాల్చి అమర శక్తులొకటై అమ్మ రూపును దాల్చి మనసు తమసున్ గొట్టి మంచి నిలిపే మనసు తమసున్ గొట్టి మంచి నిలిపే నరకపుటిరులలో 4 దశల మ్రగ్గు లోకమున్ కాపాడి శోకమార్చ నరకపుటిరులలో 4 దశల మ్రగ్గు లోకమున్ కాపాడి శోకమార్చ నరక వధను చేసి నవ్వులన్ వెలిగింప పుత్ర శోకమునోర్చె పుడమి తల్లి నరక వధను చేసి నవ్వులన్ వెలిగింప పుత్ర శోకమునోర్చె పుడమి తల్లి చెడును తరిమి కొట్ట కలిపి చేయి చేయి చెడును తరిమి కొట్ట కలిపి చేయి చేయి సాటి వారిని బాధించు స్వజనునైనా పక్షపాతము చూపక శిక్ష చేసి చాటెను పండగ మర్మము శరదమిటులా చాటెను పండగ మర్మము శరదమిటులా నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు. ఇక్కడ కూర్చో. హేమంత ఋతు శోభ ధీమంతముగ చాట పెరివారరుదెంచే పేర్మి మీరా దయచేయండి. హేమంత ఋతువు అంటే మార్గశిర మాసం, పుష్యమాసం, డిసెంబర్ జనవరి నెలలు అనుకుందాం. బాగా చలి, హేమంతం. ప్రస్తుతం ఆ చలిని ఒకసారి ఊహించుకొని హేమంతంలో కొన్ని దృశ్యాలను చూద్దాం. బద్ధకము చలి తోడుగా వచ్చునేమో, బద్ధకము చలి తోడుగా వచ్చునేమో, ముడుచుకొనిన జనులు నిద్ర విడువలేక, కోరుకొన నాలసము తెలవారు వేళ, కోరుకొన నాలసము తెలవారు వేళ, క్రమముగా పెరిగి నిశలు దీర్ఘములాయే. చలిని తగ్గింప దుప్పటి చాలుననుచు జనులు భావింప, ప్రకృతి యోచనము చేసి చలిని హెచ్చించు దుప్పటి కలుగజేసే, మంచు దుప్పటి కప్పెను మహితలానా. ఇక ఈ హేమంతంలో జంతువులు ఎలా ఉన్నాయి? ఎండలో గుంపులో నుండెను సింహము, స్నానము తగ్గించె నేనుగొకటి, రెక్కలలో తల నిక్కించే పక్షులు, తోకతో మొగమును తాకె నక్క, అధికమయ్యను మేత ఆవుగేదెలకును, పులికి వేటాడుట సులభమయ్యే.
హిమము క్రమ్మిన భీతి హెచ్చెను లేడికి సూర్యుజూచుచునే కూర్చుండే కోతి. మునిగి నిదురలోన మొరగకుండెను కుక్క పెళ్లి సంచారము మెల్లనయ్యే. సహజమౌ మార్పులను పొందే జంతు వితతి, సహజమౌ మార్పులను పొందే జంతు వితతి. మనుజుడొక్కని దినచర్య మరకుండు, ముడుచుకొని అయిన బతుకును గడుపుచుండు. సొంత సుఖమైన పొందు హేమంతమందు. ఇక ఆ మంచు కమ్మిన ఒక వృక్షం చెట్లు ఎలా ఉన్నాయి. వధువు పాపట చిక్కుబడిన తలంబ్రాలవోలే, వధువు పాపట చిక్కుబడిన తలంబ్రాలవోలే. ఆకుల మంచు బొట్లు నిలిచే, తలచుచూ శిశిరమ్ము తరువులు బొందు నేట్పులవలే. మంచు బిందువులు రాలే. సగము వంగిన కొమ్మ పొగ మంచులో తోచే, సగము వంగిన కొమ్మ పొగ మంచులో తోచే. జలుబు కావిరి పట్టు చానవోలే. హిమబిందువుల నీటినింత తీసికొనక త్యాగము చేయును యోగివోలే. వెచ్చని సుఖము పక్షులకిచ్చుచుండే, తాను కష్ట శైత్యమునందే తల్లివోలే. రమ్యముగా నిలిచే ప్రకృతి సంయమగుచు వృక్షమొక్కటి హేమంత వేళలోనా. చివరగా భువిని శీతోష్ణ సుఖ దుఃఖములకు మధ్య సమత నేర్పు. భువిని శీతోష్ణ సుఖ దుఃఖములకు మధ్య సమత నేర్పు. తట్టుకొనెడు శక్తినిచ్చు, తప్పుదిద్దుచు చూపించు నొప్పునెప్పుడు. ప్రకృతి ప్రకృతి 6 తరగతుల పాఠశాల. స్వస్తి. చేతమ్ములరగా శిశిరమున్ రాంభక్త పద్మావతి నుతించు ప్రతిభతోడా. రాంభక్త పద్మావతి గారు. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మనిషి జీవితంలో ఉన్న దుఃఖాన్ని శిశిర ఋతువుతో పోలుస్తూ రాసుకున్న వచన కవిత్వం ఇది. నేను వచన కవిత్వం రాస్తాను. ప్రపంచం లోపల బయట ఎన్నెన్నో వర్ణాలు. ఏ వర్ణమైనా ప్రకృతిలోంచే కదా చేదుకోవాలి. ఋతువుకు తగినట్టు తీరొక్క చీరలను ధరించి కనువిందు చేసే ప్రకృతే మనిషికి ఆది గురువు. అదొక కళాత్మక విన్యాసం. కనులకు షడ్రసోపేత విందు భోజనం. మాఘ పాల్గుణాలను వెంటబెట్టుకుని హేమంతానికి వీడ్కోలు పడుగుతూ పొగమంచు తెరలను కప్పుకుని చిరుచలితో వస్తుంది శిశిరం. అన్నీ పోగొట్టుకున్నట్టు నిర్జీవంగా కనబడిన నిశ్శబ్దంగా చిగురులకు పునాదులు వేసుకుంటూ ఉంటాయి చెట్లు. ఆకులు రాల్చుకున్న మొక్కనైనా, కన్నీటి దేహంతో తొణికిపోతున్న శ్వాసనైనా రహస్యంగా ఒక అలజడి వణికిస్తుంది. మొగ్గ తొడగలేని అసక్తతో అస్థిపంజరమైన మొక్క పూల సంభాషణ మరిచి కొన్నాళ్లు మౌనగీతం అవుతుంది. ఎర్రని ఎండలను, మంచు దినాలను వేవేల సార్లు రుచి చూసి ఋతురాగాలను ఆలాపిస్తూ పుడమికి పట్టుచీర కట్టపెట్టి ఊపిరిలను వడగడుతూ తీరొక్క అందాలను పరిచయం చేసే మొక్కదెంత మంచి మనసు. అన్నిటినీ దిగమింగి చిగురు చూపులతో స్థిరంగా పలకరించే మొక్క ఎంత ధైర్యచిత్త. ఒక్కోసారంతే క్షణాలు గడ్డకట్టి అడుగులు స్తంభిస్తాయి. లోపలేదో ఆగి ఆగి కొట్టుకుంటుంది. లోలకం ఆట మరుస్తుంటుంది. కాలం విసిరిన వలలో చిక్కి సగమవని ప్రాణి ఉంటుందా అసలు? దుఃఖ సమయం వణికిస్తూ దీపం కాసేపు రెపరెపలాడినా మళ్లీ కాంతి వలయమై అల్లుకోవాల్సిందే. కొన్ని పూల నవ్వుల కోసం ఆరాటపడుతూ పాదాలు మునుముందుకు కదలాల్సిందే. జీవితం రంగుల నదై ఆగకుండా బతుకు కనుమల గుండా ప్రవహించాల్సిందే. వింటిరి కదయ్య మీరలు వీణులరా
ఆశిషములందజేయుడు ఆర్యులారా. భావి కాలము బంగరు బాట కాగా సకల దేవతల్ మిమ్ముల సాకుగాత. ధన్యోస్తు. ఈవేళ ఉగాది ముందుగా వచ్చింది, ఋతు సందేశాలు ముందుగా వచ్చాయి. క్షమాపణలతో తొలి పలుకులు పలికి కవులకు సత్కారం చేయవలసిందిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం సభాధ్యక్షుల వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి మన ముఖ్య అతిథి, ఈరోజు తెలుగు జాతికి ఒక దశ దిశ అనునిత్యం అందిస్తున్న పెద్దలు వెంకయ్యనాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు. అలాగే గంటా శ్రీనివాసరావు గారికి ఇంకా సమయం పట్టేట్టుగా ఉంది కాబట్టి సభని మనం కొనసాగిద్దాం. మంతెన సత్యనారాయణ గారికి, అలాగే రాఘవేంద్రన్ అంకుల్ గారికి, ఈరోజు సన్మానం స్వీకరిస్తున్న విజయ్ కుమార్ గారికి, వారి సతీమణి గారికి, ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఉగాది పురస్కారాన్ని విజయ్ కుమార్ గారికి ఇద్దామని అనుకుంటున్నాము అని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన చెప్పినప్పుడు అనేక మంది సమాజంలో ఎంతో ఒక రకమైన ఆనందంతో ముందుకొచ్చి విజయ్ కుమార్ గారు చేసిన ప్రత్యేక సేవ, సాంస్కృతిక వైభవం కోసం వారు పెట్టిన శ్రద్ధ బహుశా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ఎవరు కూడా చూడలేదు. దాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ పరాభవనామ సంవత్సరంలో వారికి మరింత శుభం జరగాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. 2 మాటలు గురువుగారు చెప్పిన వాక్యాల్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను. గురువుగారు భారతీయత అనే వారి సంకలనంలో 47వ వ్యాసంలో రాసిన విషయం చెప్తున్నాను. వారి మాటల్లో, చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం ఒకటి ఉంది. ఒక జాతి క్షేమం, శక్తి, పురోగమనం, క్షయము ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి? ఆ జాతికి ఉత్తమ లక్షణాలు కలిగిన ఒక సనాతనమైన సంస్కృతి అంటూ ఒకటి ఉంటే దానిని పరిరక్షించుకోవడము, అనుసరించటము అతి ముఖ్యం. అలాంటి సంస్కృతి చేత జాతి మొత్తం ఏకమై ఏకోన్ముఖమవుతుంది. దేశభక్తి అని మనం అంటూ ఉంటాం. ఈ దేశభక్తి అంటే అది ఒక రాజకీయ దృక్పథమా, ఒక సాంఘిక ప్రయోజనమా, ఒక ఆర్థిక పుష్టి దృక్పథమా? నిజానికి ఇవేవీ కాదు. ఆ జాతి యొక్క సంస్కృతి యందు ప్రేమ, గౌరవాలు, దానిని పరిరక్షించుకోవాలనే తపన, వీటి నుండి పుట్టే పవిత్ర భావన పేరే దేశభక్తి. ఆ దేశభక్తిని చాటి మనందరిలో కూడా సంస్కృతి ఆ వైభవానికి దగ్గర చేయడానికి ఆరాటపడ్డ విజయ్ కుమార్ గారిని ఈరోజు మనందరం కూడా సమిష్టిగా వారికి ఎంతో ప్రసందాన్ని అందించే తెలుగు పద్యం ద్వారా ఇవాళ వారికి మనం ఈ సన్మానం అందించుకుంటున్నాం. అలాగే పూజ్య గురుదేవులకు కూడా విజయ్ కుమార్ గారు అంటే ఎంతో అభిమానం, వారంటే ప్రేమ. అనేక సందర్భాల్లో గురువుగారు మా అందరికీ వారి గుణగణాల గురించి చెప్తూ ఉండేవారు. వారికి ఉన్న స్థిత ప్రజ్ఞత్వం కానివ్వండి, కళలయందు ఉన్న ఆసక్తి కానివ్వండి, గురుభక్తి కానివ్వండి, ఇవన్నీ మా అందరికీ గురువుగారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి గురు స్మరణ చేసుకుంటూ ఈరోజు త్వరలోనే మనందరం కూడా డిసెంబర్ 21, 2027 నుంచి గురువుగారి శత జయంతి ఉత్సవాలు చేసుకునే సందర్భం కూడా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంస్కృతికి, సాహిత్యానికి బాసటగా నిలిచి
చిన్నారి బాలబాలికలకు ఆ కళలందు ప్రవేశం కల్పించి ప్రతిభామూర్తులైన జాతి రత్నాలుగా మలచడానికి జరుగుతున్న ప్రయత్నం గురువుగారు మా అందరికీ ఇచ్చిన ఒక చిన్న అవకాశం. మనకి ఇవాళ బీచ్ రోడ్ అమ్ముడు చూస్తే సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్కున్న ఒక 2 ఎకరాల స్థలంలో విశాఖ నగరవాసులకి ప్రత్యేకంగా బాలబాలికలందరికీ కావలసిన కళా కేంద్రాన్ని నిర్మాణం చేయడానికి పూనుకుంటున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. దాన్ని గురువుగారి యొక్క 100వ జయంతి కానుకగా జాతికి అందిద్దామనే ఒక సంకల్పాన్ని కూడా ఇవాళ మీ అందరి ముందు ఉంచే అవకాశాన్ని నాకు మీరు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ సభలో పాల్గొన్న కవులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలను అర్పించుకుంటున్నాను. వారి వారి కవితల ద్వారా మనకి రాబోయే ఋతువుల యొక్క ఆ రాగాన్ని, ఋతువుల యొక్క ఆ రుచిని మనకు అందించిన వారందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు అర్పించుకుంటూ, సమయాభావం వల్ల వారందరినీ కొంచెం తొందర పెట్టాం, మన్నించమని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు. స్వస్తి. ఇప్పుడు మనకి ఉగాది ఋతు సందేశాన్ని అందించినటువంటి కవి ప్రముఖులందరికీ కూడా సన్మానం శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ వారు, అలాగే శ్రీ మంతెన సత్యనారాయణ గారు నిర్వహిస్తారు. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా వసంత ఋతు వర్ణన చేసిన భారతీ భూషణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ మహోదయుని ఆహ్వానిస్తున్నాను. గ్రీష్మ ఋతు వర్ణన కళారత్న డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు. వర్ష ఋతు వర్ణన సాహితీ రత్నాకర ఆచార్య డివి సూర్యారావు గారు. శరదృతు వర్ణన శ్రీమతి మొసలికంటి మల్లిక గారు. హేమంత ఋతు వర్ణన పద్య విద్య బృహత్ గ్రంథ రచయిత డాక్టర్ పేరి రవికుమార్ గారు. శిశిర ఋతు వర్ణన శ్రీమతి పద్మావతి రాంభట్ల. సన్మాన కార్యక్రమం మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి శ్రీ డాక్టర్ విజయ్ కుమార్ గారికి సన్మానం. ముందుగా సన్మాన పత్ర పఠనం సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఉగాది పురస్కార ప్రదానోత్సవం భారత పూర్వ ఉపరాష్ట్రపతి
శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి సమక్షంలో పద్మభూషణ్ పురస్కృతులు వారి యొక్క సమక్షంలో గొప్ప మానవతావాది, కార్పొరేట్ రంగ కర్పూర పరిమళం, అభినవ ఆంధ్రభోజుడు, మీదుముఖి అందరికీ ఆత్మీయ స్నేహితుడు డాక్టర్ సూరపనేని విజయకుమార్ మహోదయులకు ఉగాది ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ శుభవేళ సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సమర్పించు ప్రఖ్యాపన పత్రం. కూర్పు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ అస్మదీయుడు. నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది, స్వరలోకం ఎక్కడుంది. శ్రీమతి విమలాదేవి సూరపనేని వెంకటేశ్వరరావు దంపతుల దివ్య దాంపత్య ఫలంగా ఫిబ్రవరి 14, 1953న కృష్ణా జిల్లా గరికపురిలో జన్మించిన డాక్టర్ సూరపనేని విజయకుమార్ జీవన పథంలో సంస్కార బీజాలు నాటి ఉత్తమ విలువల పంటలు పండించిన ఋత్విక్కులు తల్లిదండ్రులు కాగా, ఆయన జీవిత భాగస్వామి శ్రీమతి క్యూరీ విజయకుమార్, శ్రీమతి కుమార్తె చందన, అల్లుడు అజయ్, కుమారులు గోకుల్, రాహుల్ సదాచార ఆచరణలో ఆయననే ఆదర్శంగా ఆరాధించే ఆజీవ బాంధవులు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ప్రతిబింపజేసే ప్రతిభావంతుడు, సులక్షణ సంపన్నుడైన డాక్టర్ సూరపనేని విజయకుమార్ తాను స్వహస్తాలతో నిర్మించిన విజయ నిర్మాణ సంస్థను సమర్థవంతంగా నిర్వహించిన విద్యావంతుడు, వినయ సంపన్నుడు, లలిత కళాపోషకుడు, సాహితీ ప్రియుడు, ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ సూరపనేని విజయకుమార్ సాంఘిక నిర్మాణ కృషికి అక్షరాంజలి. విజయొసగును వినయము. ఆంధ్ర యూనివర్సిటీ 1975 నుండి స్వర్ణ పతక సహిత బిఈ సివిల్ పట్టా, 1977లో ప్రథమ ర్యాంకులో ఎంఈ స్ట్రక్చర్స్ పట్టా, 2001లో పిహెచ్డి పట్టాను అదే యూనివర్సిటీ నుంచి సాధించిన ఇంజనీరింగ్ దిగ్గజం డాక్టర్ సూరపనేని విజయకుమార్. ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, ఈజిప్ట్, జర్మనీ, ఇండోనేషియా, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా, చైనా ఇలా తలం నలు చెరగుల వ్యాపార, పారిశ్రామిక, కళారంగ దోహదకారిగా ప్రపంచ ప్రయాణాలు సాగించిన విజయ్ ఒక స్ఫూర్తిమూర్తి, సత్కీర్తిధాత్రి. జీవనానికి వ్యాపారం, జీవితానికి కళలు. విజయ నిర్మాణ్ కంపెనీ 1982లో కేవలం 20,000 రూపాయల మూలధనంతో స్థాపించి ఈనాడు భారతదేశంలో ఒక ఉత్తమ ఆదర్శ నిర్మాణ రంగ వ్యవస్థగా తీర్చిదిద్దిన నిర్మాణ రంగ తేజం విజయ్. అంతేకాదు, జీవనానికి వ్యాపారంగానే అదే జీవితం కాకూడదు అన్న స్ఫూర్తికి మూర్తి అయి ఆంధ్రలోనే కాదు, మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, ఇంకా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎక్కడ కళ ఉంటే నేనున్నానక్కడ అనే కళా మహారాజ పోషకుడు విజయ్. ఇక విద్యా సంస్థలతో అనుబంధం, నిరంతర రాగబంధం. ట్రెజర్, యూనిసెఫ్, సిఐడిసి, ఆంధ్ర యూనివర్సిటీ అకాడమిక్ సెనేట్ మెంబర్, ఐజీఐఐటి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, గవర్నింగ్ బాడీ మెంబర్ సిఐడిసి గీతంగా వారి సేవలు అమూల్యాలు. విశ్వకళా విజయం, సేవా స్ఫూర్తి మూర్తి శ్రీ విజయకుమార్. విజయుని నిర్మాణం బహుముఖీనం. విశాఖపట్నాన్ని తెలుగు సాంస్కృతిక రాజధానిగా చేసిన అభినవ శ్రీకృష్ణదేవరాయలు విజయ్. కూచిపూడి నృత్య పరివ్యాపనలో పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం మహోదయానికి విశాఖపట్నంలో కొండంత అండ. సాక్షాత్తు డాక్టర్ మంగళంపల్లి బాలమూర్తి గారినే తన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుని మురిసి వారం పాటు ఆయనకి విశాఖలో ఆతిథ్యమొసగి రథోత్సవం నిర్వహించి విశాఖని సంగీత సాగరం చేసి విశ్వవ్యాప్తికి తోడ్పడిన కీర్తి శిఖరం విజయ్. సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారికి ఆప్తమిత్రుడు విజయ్. పద్మభూషణ్ డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారి చేత ప్రపంచంలోని వివిధ వయలిన్ రీతుల సమ్మేళన నిర్వహింపజేసిన ప్రపంచ సంగీత ప్రేమి విజయ్. ఇంకా పద్మశ్రీ లైలా శాంసన్, పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ ఐఆర్టీఎస్, పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి కవితా కృష్ణమూర్తి, శ్రీమతి కవితా ద్వివేది, కథక్ కళా దంపతి శ్రీ హరి, శ్రీమతి చేతన్, విజర్డ్ గళ మురళి డాక్టర్ కొమరవోలు శివప్రసాద్, ముఖతంత్రి మాంత్రికుడు శ్రీ ఘంటసాల సత్యసాయితో వారి అనుబంధం విశాఖ కళా జీవిత ప్రబంధానికి ఒక వెన్నెల వెలుగు, పసిడి జిలుగు. కళా సాంస్కృతిక వ్యాపార బహురంగాల్లో విజయ్ వరించిన పురస్కార మాలిక. 2002లో భారత ప్రభుత్వ
ఆర్థిక మంత్రిత్వ శాఖ పనుల విభాగం వారి సన్మాన పత్ర, 2010లో విశ్వకర్మ, 2011లో సింగపూర్ ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డు ఫర్ కార్పొరేట్ లీడర్షిప్ ఆదిగా గల వ్యాపార రంగ అవార్డులు విజయానికి స్తూపాలు. కూచిపూడి కళాకేంద్రం అధ్యక్షులు, చీఫ్ ప్యాట్రన్ విశాఖ మ్యూజిక్ అకాడమీ, ఆనరీ ప్రెసిడెంట్ శ్రీ విజయసాగర్ సంగీత సభ, అక్కినేని కళాసాగర్ గౌరవ అధ్యక్షులు, పరవస్తు పద్యపీఠం ట్రస్టీ, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ చైర్మన్, విశాఖ పౌర గ్రంథాలయ ధర్మకర్త, ట్రస్టీ, శివగంగా సంగీత పరిషత్ విశాఖపట్నం వంటి అనేక కళా సాంస్కృతిక రంగ సేవలు ఆదర్శప్రాయములు, ప్రాతస్మరణీయములు. మన చుట్టూ ఉన్న గోడల్ని కూల్చేస్తే ఈ ప్రపంచమే మన అందరిది అనే స్ఫూర్తితో, కీర్తితో దైహిక అవరోధాన్ని సైతం అధిగమించే డాక్టర్ సూరపనేని విజయకుమార్ గారు, మీరు యువతకు ఆదర్శం, ఆజీవం. శ్రీ విజయకుమార్ గారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ శుభవేళ వారికి, వారి కుటుంబ సభ్యులకు, హనుమల్ లక్ష్మణ భరత్ శత్రుఘ్ను పరివార సమేత శ్రీ సీతారామచంద్రులు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యములు సుఖశాంతులను వసగాలని మనసారా కోరుకుంటూ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్, రిటైర్డ్, మేనేజింగ్ ట్రస్టీ, వేదిక కళాభారతి, 2026 మార్చి 17వ తేదీ. పసుపు, కుంకుమ, చందన సత్కారాలు శ్రీమతి అనురాధ, శ్రీ మురళీకృష్ణ గారులు. శాలువ గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. పుష్పోపహారం డాక్టర్ జి ప్రభాకర్ గారు. జ్ఞాపిక ప్రదానం శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ప్రఖ్యాపన పత్ర సమర్పణ డాక్టర్ ప్రభాకర్ గారు. ప్రఖ్యాపన డాక్టర్ జి ప్రభాకర్. నూతన వస్త్ర బహుకృతి శ్రీమతి మంజుల, డాక్టర్ ప్రభాకర్ గారు. నగదు పురస్కారం సభాధ్యక్షులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ వారు. తరువాయి శ్రీ విఎండిఏ కళాభారతి వారు సన్మానిస్తారు. చందన, శ్రీ అజయ్ కుమార్ గారు, అలాగే వారి మనవరాళ్ళు శ్రీమతి కుమారి విభా,
సిరిలు కూడా విచ్చేస్తారు. శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు, భక్త రామదాస శ్రీ రాంబాబు గారు, మనం ముద్దుగా పిలుచుకునే రాంబాబు, డాక్టర్ జిఆర్కే ప్రసాద్ గారు ఈ సన్మానాన్ని నిర్వహిస్తున్నారు విఎండిఏ కళాభారతి తరఫున. జై శ్రీరామ్. ఈరోజు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని వారికి ఇవ్వడానికి కారణం, ఈరోజు జయవారం, మంగళవారం. శివానందమూర్తి గారికి చాలా సాక్షాత్ దక్షిణామూర్తి అవతారం వారు. ఆంజనేయ స్వామి ఆరోగ్య ప్రదాత, సర్వ విజయ ప్రదాత. స్థానికంగా ఉన్న సంగీత సాహిత్య సభలన్నిటికీ కొండంత అండగా ఉన్నారు. ఆ పక్కన ఆంజనేయ స్వామి పట్టుకున్న కొండ, అలాగే దాని మీద ఉన్న సంజీవిని, ఆ సంజీవిని పర్వతం కదా, వీరికి సకల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ సంజీవిని పర్వతం ద్వారా కలగాలని విఎండిఏ కళాభారతి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, నాకంటే మా చిన్నవారు కాబట్టి జై శ్రీరామ్. తరువాయి శ్రీ శివగంగ సంగీత పరిషత్ మరియు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సన్మానం. శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, ట్రస్టీ, శివగంగా సంగీత పరిషత్ అండ్ ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ. డాక్టర్ శ్రీ ప్రభాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శివగంగా సంగీత పరిషత్ అండ్ ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ వారు నిర్వహిస్తారు. తరువాత మనందరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముఖ్య అతిథి సందేశం. గౌరవనీయులు డాక్టర్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సందేశం. పద్మవిభూషణ్ పురస్కృతులు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వారికి సగౌరవంగా ఈ వేదిక ఆహ్వానిస్తారు. సభకు నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నంలో మన అందరికీ ఎంతో ప్రేమపాత్రుడైన యొక్క శ్రీ సూరపునేని విజయ్ కుమార్ దంపతులకు ఈ అభినందన సన్మానం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సకారాత్మక అంశాలకు పరాభవంగా, నకారాత్మక అంశాలకు ప్రాభవంగా వెలిసిరాలని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. సకారాత్మక అంశాలకు ప్రాభవంగా, నకారాత్మక అంశాలకు పరాభవంగా. ఎందుకంటే సమాజంలో ఈ మధ్యకాలంలో కాస్త సకారాత్మక తగ్గి నకారాత్మక ధోరణి వివిధ స్థాయిల్లో పెరుగుతూ ఉన్నది. అందుకని ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా మనందరూ కోరుకోవాల్సింది, ఈ యొక్క సంవత్సరం నకారాత్మక అంశాలకు, శక్తులకు, వ్యక్తులకు పరాభవంగా, సకారాత్మక అంశాలకు, వ్యక్తులకు, శక్తులకు మరి ప్రాభవంగా వెలసెల్లాలని మనందరం కోరుకుంటాం. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, శివగంగా సంగీత పరిషత్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో ఉగాది పురస్కార మహోత్సవానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఉగాది 19వ తారీఖు ఆ రోజు రావాల్సి ఉండింది. కానీ నేను ముందుగా కొన్ని నెలల ముందుగా విజయవాడలో ఉగాది ఉత్సవానికి ముఖ్య అతిథిగా వస్తానని చెప్పని అంగీకరించాను. అందువలన వారికి ఇచ్చిన మాటను మళ్ళా నేను కాదనకుండా అక్కడికి వెళ్ళాం. ఈరోజు శ్రీ విజయ్ కుమార్ గారి దంపతులకు మీరందరూ చక్కగా విశాఖ ప్రజల తరఫున,
మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. అందుకే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. సద్గురు శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో వారు చూపించిన బాటలో మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజంలోని సానుకూల నూతనత్వానికి బాటలు వేస్తూ ముందుకు సాగుతున్న మీ తీరు చాలా అభినందనీయమైంది. ఈ వేదిక నుంచి మన యొక్క శివానందమూర్తి గారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడూ వారి మార్గదర్శనం మనం గుర్తుపెట్టుకుంటూ వారు చూపినట్టు దారిలో వారు చెప్పినట్టు మంచి మాటలను ధర్మ సూత్రాలను పాటిస్తూ మన జీవనాన్ని కొనసాగించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇవాళ మన యొక్క పురస్కార గ్రహీత మిత్రులు శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారికి వారి శ్రీమతి క్యూరి విజయ్ కుమార్ గారికి నేను మన అందరి తరఫున హృదయపూర్వకమైన అభినందనలు చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. విజయ నిర్మాణ సంస్థ ద్వారా దేశాభివృద్ధిలో వారు పోషించిన పాత్ర మహోన్నతమైంది. ఇంజనీర్గానే కాకుండా తెలుగు భాష సంస్కృతులు కళా పరిరక్షణకు వారు అందించిన సేవలు మహోన్నతమైనవి. ఈ తరం ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంత ప్రజలు అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా వారిని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. వారి కళాభిమానం భాషాభిమానం అభినందనీయమైనది. ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సన్మానం మనం చేయడం ద్వారా ఆయనకు వచ్చేటెక్క ఇది అదనంగా మరేమీ లేదు. ప్రధాన ఉద్దేశం లబ్ధ ప్రతిష్ఠులైన వారిని గౌరవించుకోవడం, సమాజం కోసం జాతి కోసం ప్రజల కోసం మేలు చేసినట్టు వ్యక్తులు తమ ప్రతిభ తమ యొక్క సంపద తమ యొక్క తెలివితేటలను కొంత సమాజంలో ఇతరులతో పంచుకున్నట్టు వ్యక్తులను గౌరవించుకోవడం ద్వారా యువతరానికి నవతరానికి ఒక సందేశాన్ని ఇవ్వడం ఇవాళ ప్రధాన ఉద్దేశం. దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్ అని చెప్పి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అది ఇవాళ యొక్క ఉద్దేశం. వారు స్ఫూర్తి మిగతా వారు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను యువతరాన్ని కోరుతూ ఉన్నాను. ఇలాంటి వారి ప్రేరణతో మరింత మంది యువత పిల్లలు ఆయా రంగాల వైపు ఆకర్షితులవుతారు. తాము కూడా అంతగా ఎదగాలని పరితపిస్తారు. దేశాభివృద్ధిలో ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశం. కుమార సంభవం కార్యక్రమంలో కాళిదాసు గారు చెప్పినట్టుగా శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అంటే ధర్మ సాధనకు శరీరాన్ని మించిన మార్గం మరొకటి లేదు అని. మనం చేసే మంచి చెడు ఈ శరీరం ద్వారా మాత్రమే మనం చేయగలం. ఇక్కడ శరీరం అంటే నేను అనే భావన కూడా ఉంది. జీవితంలో ఏది సాధించాలన్నా మనమే సాధించాలి. దాని నుంచి మరి అనేక మంది స్ఫూర్తి పొందాలి. చేసేది సత్కార్యం అయితే అదే ఉన్నత కార్యంగా అందరినీ వారి యొక్క మన్నలు అందుకోవడమే కాదు మరెంతో మందిలో ప్రేరణ నింపి ఆ తరతరాలుగా నిలిచిపోతుంది. తెలుగువారి తొలిగి పండుగ ఉగాది. తెలుగువారే కాదు భారతదేశంలో అనేక సంస్కృతులు వివిధ పేర్లతో ఈ నూతన సంవత్సరాది నిర్వహించుకుంటున్నారు. చక్కని సాహిత్యాన్ని మనం ఇందాక విన్నాం. ఋతువుల గురించి మన యొక్క సంస్కృతి గురించి చాలా అందమైన అద్భుతమైన తమ ప్రతిభా పాఠవాలను మన ముందు ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా ఆ కవులందరికీ నేను రచయితలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వారి ద్వారా మన సమాజానికి మరింత చక్కని ప్రేరణ స్ఫూర్తి వస్తుందని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పర్వదినాన్ని ఉగాదిగా వ్యవహరిస్తారు. తమిళనాడు ప్రజలు పుదియ వర్షం అంటారు. మలయాళీలు విషు అంటారు. మహారాష్ట్ర ప్రజలు గుడి పడవ అని చెప్పని చెప్పుకుంటారు. పంజాబీలు వైశాఖి అంటారు. బెంగాలీలు పహలో వైశాఖి అంటారు. అస్సామీ ప్రజలు బిహు అంటారు. ఇలా వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ పేరుతో ఎలా పిలుచుకున్న ఉగాదిలోని పరమార్థం కాలాన్ని గౌరవించుకోవడమే. ఇది మన యొక్క జాతి సాంప్రదాయం. అది అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అని. దేశంలో అనేక రకాలైన ప్రాంతాలు అనేక రకాలైన భాషలు అనేక రకాలైన స్థానిక సాంప్రదాయాలు ఉన్నాయి. వాటన్ని సమ్మిళితమైందే ఉత్కృష్టమైన ఈ భారత జాతి యొక్క చరిత్ర దాని యొక్క సందేశం. కాలాన్ని గౌరవించడం ప్రకృతిని ప్రేమించడం కష్ట సుఖాలను సమానంగా ఆస్వాదించడం నలుగురితో మన ఆనందాన్ని పంచుకోవడం ఉగాదిలో పరమార్థాలు. అందుకే ఉగాది పండుగ అంటే అందరికి కూడా చాలా ప్రత్యేకమైన అభిమానం. కాలం అనంతమైనది.
మన భావాలతో దానికి పని లేదు. సవాళ్లు విసురుతూనే ఉంటుంది, ఎదుర్కోని మన అవకాశాలు చూపిస్తూ ఉంటుంది. మనం చేయవలసిందల్లా కాలం విలువను తెలుసుకొని ముందుకు సాగడమే. ఒక విధంగా చెప్పాలంటే కాలం భగవంతుని స్వరూపం. పోయిన కాలం వల్ల ఎప్పటికి తిరిగి రాదు. అందుకే ఈ ప్రపంచంలో కాలానికి ఉన్న విలువ మరి దేనికి లేదు. మనకొచ్చిన ఈ జీవితం ఇది ఒక భగవంతుడు మనకు ప్రసాదించినట్టు అద్భుతమైన వరం. ఆ జీవితాన్ని అర్థవంతంగా, ప్రజోపకరంగా, అందరికీ సంతోషం కలిగించే విధంగా ఆ జీవితాన్ని ఆస్వాదించాలి. ఒకటి, మనం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు యొక్క ఉత్కృష్టమైన భారతీయ సంస్కృతి, ఆ హిందూ సంస్కృతి, దాన్ని మనం కాపాడుకోవాలా. మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలా. మన స్నేహ సంపదను మనం కాపాడుకోవాలా. మన దేశమంతా ఒకటే అంటే భావనను మనం ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా సమస్త మానవాళికి శుభం జరగాలని కోరుకుంటాం మనం. మిగతా దేశాలకు మనకున్న తేడా ఏంటంటే వాళ్ళ దేశాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మనం మన దేశం గురించే కాదు, మానవాళికి అందరికీ మేలు జరగాలని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువలన ఈ ఋతునాం కుసుమాకర అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా తెలియజేశాడు. అంటే పుష్పాలను తీసుకొచ్చే వసంత మాసం తన రూపమే అన్నది దీని యొక్క భావం. ముఖ్యంగా అలాంటి వసంత మాసంలో వచ్చే ఉగాది రూపంలో కాలాన్ని గౌరవించమనే గొప్ప భావాన్ని మన పెద్దలు తెలియజేశారు. కాలం మళ్ళా తిరిగి రాదు. నువ్వు గడియారం ముళ్ళు వెనకదిప్పొచ్చావు కానీ కాలాన్ని వెనకదిప్పలేము మనం. అందుకని వచ్చిన కాలాన్ని, వచ్చిన అవకాశాన్ని ఆదర్శవంతంగా 10 మందికి ఉపయోగపడే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మన పిల్లలకు కూడా ఆ విధంగా మార్గదర్శనం చేయాలి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంటారు. మనం ఉన్న దానిలో ఇతరులతో పంచుకోవాలి. అప్పుడు వచ్చే ఆనందం చెప్పలేదు కానీ, అప్పుడు వచ్చేటి ఆత్మస్థైర్యం, ఆ మొహంలో వచ్చేటి కళ, అది చెప్పడానికి విలువైంది. మన తర్వాత కూడా మనం జీవించాలంటే మంచి పనులు చేయాలి. విజయ్ కుమార్ గారి లాగా వారి కుటుంబం ఈ యొక్క కళలకు, సంగీతానికి, సాహిత్యానికి చేసినట్టు యొక్క ఆ సేవ అవుతుందో అలాంటి సేవ మనందరికీ కూడా స్ఫూర్తి కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ మాసంలో ప్రకృతి ఎంత ఆనందంగా వికసిస్తుందో ఒకసారి గమనించండి. కోయిల రాగాలు, గాలికి పరిమాణాలు, అద్దె పూలతో ఓ నూతన వాతావరణం సంతరించుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతిలోని జీవత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రతిబింబించేది వసంత కాలమే. అలాంటి కాలంలో ప్రకృతిలోని కాదు, మనిషి శరీరంలోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ కాలంలో భూమి సూర్యుడికి అత్యంత సమీపానికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి శరీరంలో వచ్చే సమస్యలకు వేప, బెల్లం, చక్కని మందు అని మన ఆయుర్వేదం చెప్తూ ఉంది. అందుకే ఈ సమయంలో ఈ రెండింటి సమ్మేళనమైనట్టు ఉగాది పచ్చడిని ఒక వ్యాక్సిన్ లాగా, నూతన భాషలో చెప్పాలంటే అందరూ స్వీకరిస్తూ ఉంటారు. మున్ముందు ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడే ఏర్పాటును మన పెద్దలు ఏనాడో చేశారు. ఉగాది పచ్చడిలో ఆరోగ్యమే కాదు, గొప్ప సందేశం కూడా దాగి ఉంది. 6 రుచులు అంటే 6 రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలో బెల్లం తీపి ఆనందానికి ప్రతీక, తీయటి అనుభవాలు అంటూ ఉంటాం కదా. అలాగే ఉప్పదనం ఉత్సాహానికి, రుచికి ప్రతీక. ఉప్పు లేకుంటే ఏదైనా చప్పగా ఉంటుందని అందరూ అంటుంటారు మామూలుగా. వేప పువ్వుల చేదు బాధతో కూడిన అనుభవాలకు ప్రతీక. సమస్యలకు మించిన అనుభవాలు మరెన్ని లేవు. ఎన్నో వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు వస్తుంటాయి. వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలని. చింతపండు పులుసు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు ప్రతీక. ఓర్పు, నేర్పు, కూర్పు ఇవన్నీ కూడా మనం 2 జీవితానికి సరిపడే విధంగా వీటి రెండింటినీ మనం సమ్మిళితం చేసుకోవాల్సి ఉంది. మామిడి ముక్కల వగరు కొత్త సవాళ్లకు ప్రతీక. సవాళ్లతో సహవాసం విజయాన్ని అందిస్తుంది. కారం సహనం కోల్పోయే చేసే పరిస్థితులకు ప్రతీక. సహనం పెరిగితేనే వయసుకు విలువ ఉంటుంది. కానీ ప్రపంచంలో ఇప్పుడున్న మానవ జాతిలో సహనం నశిస్తూ ఉంది. మనం చూస్తున్నాం. ప్రపంచంలో పెద్ద పాత ప్రాచీన దేశం అని చెప్పబడే అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మనందరికి కూడా ఎంతో బాధ కలుగుతుంది. సహనం కోల్పోయి ఇతరులకు మేలు జరగాలంటే ఆలోచనలు వదిలిపెట్టి నా గొప్పతనం, నేనే ఎక్కువ అనే భావం వస్తే అది పతనానికి దారి తీస్తుంది ఎవరికైనా కూడా. అందువల్ల సహనం చాలా ముఖ్యం, శాంతి చాలా ముఖ్యం జీవితంలో. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్, యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ రిటెన్షన్ ఆఫ్ దట్ ఎనర్జీ. కాబట్టి మనము
ప్రతి ఒక్కరూ శాంతి వైపు నడవాలి. ఇంటిలో, మన యొక్క శరీరంలో, మన కుటుంబంలో, మన సమాజంలో, మన ఊరిలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచం అంతా కూడా శాంతి ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. పీస్ ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. మానసిక శాంతి కలిగి ఉండాలి. ఆ శాంతి ఉన్నప్పుడే మనిషి ఇలాంటి గొప్ప పనులు చేయగలడు. వారికి చిన్నపాటి వైకల్యం వచ్చినప్పటికి కూడా వదిలిపెట్టకుండా తాను నమ్మిన బాటలో ముందుకు వెళుతూ ఉన్నాడు విజయ్ కుమార్ గారు. అంటే వారు మనకి మార్గదర్శిగా మనం భావించాల్సిన అవసరం ఎంతో ఉందని మనం చేస్తున్నాను. భారతీయుల చింతన, భావన విలక్షణమైనవి. విలక్షణమైన భావన వెనుక ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక సందేశం, ఒక మహత్తరమైన సుదీర్ఘ చరిత్ర మన దేశానికి ఉంది. అందుకే ఆచరించే ధర్మం వెనుకున్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. అర్థం చేసుకుని అనుసరించాలి తప్ప అర్థం లేని అనుకరణ సమస్యలకు మూలంగా నిలుస్తుంది. మిగతా పండుగలాగే ఉగాది సమయంలో అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ నలుగురితో కలిసి పంచుకుంటారు, అందులోని రుచిని ఆస్వాదిస్తారు. ఇదే భారతీయ భావన. పండుగను నిర్వహించుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమే అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ముఖ్యంగా ఉగాది వంటి పండుగలు మన భాష, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు సమ్మిళితమై ఉంటాయి. మన ఆట, మన పాట, మన బాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి చివరకు మన తెలుగు తిట్టును కూడా మనం మర్చిపోకూడదు. తెలుగు తిట్టు అద్భుతంగా ఉంటాయి మిగతా వాటితో పోలి చూస్తే. మన ఔన్నత్యాన్ని, ఎవరినన్నా ఏదైనా అనాల్సి వస్తే కూడా మన ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ మాట్లాడాలి అనే దానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. నేను రాజకీయ నాయకుల తిట్టు గురించి చెప్పడం లేదు, వాళ్ళు వాడే భాష గురించి చెప్పడం లేదు. అమ్మమ్మలు, నానమ్మలు అప్పట్లో నీ పిల్లలు చదవకుండా నీ ఇల్లు బంగారంగాను, నీ బద్ధకం బంగారంగాను తిట్టేవాళ్ళు. నీ బద్ధకం బంగారం కాను అని తిట్టేవారు. అంటే తిడుతూ కూడా మంచిని కోరుకోవడం అవుతుందో అది మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి అని చెప్పని సందర్భంగానే మనం చేస్తున్నాను. తరతరాలుగా మన పెద్దలు మన రక్తంలో అంగలారించి అందించిన కుటుంబ విలువలు ఇవే. కుటుంబాలు క్రమేపీ బలహీనపడుతున్నాయి. ఈ దేశానికి, మన సమాజానికి మంచిది కాదు. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలతో సమయం ఎక్కువ గడపాలి, పిల్లలు తల్లిదండ్రులతో సమయం గడపాలి. తాత, అమ్మమ్మ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా సమయం గడపాలి. నేను 13 నెలల వయసులో మా అమ్మను కోల్పోయాను. నేను అమ్మను చూసేందుకు అదృష్టం నాకు లేకుండా పోయింది. ఆమెతో గడిపే ఎక్కువగా నేను మా అమ్మమ్మ, మా తాతయ్యతో పెరిగాను. నేను గ్రామీణ పల్లెటూరులో పుట్టాను. మా కుటుంబంలో ఎవరు రాజకీయంలో లేరు, ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. కానీ మా తాత స్ఫూర్తితో, మా అమ్మ స్ఫూర్తితో అడుగులు వేసుకుంటూ దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకున్నానంటే దానికి ప్రధాన కారణం ఆ పెద్దలు చిన్నప్పుడు నా మనసులో నాటినట్టు భావాలు, నా అప్పట్లో చూపించినట్టు ప్రేమ, ఆదరం, అభిమానం అవుతుందో అది నన్ను కూడా అభిమానధనుడుగా చేసింది. దాంతోపాటు నేను విశాఖపట్నంలో చదవడం, ఈ విశాఖపట్నంలో గురువుగారైన పూజ్యులు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారి ఇంటికి సాయంత్రం పూట వెళ్ళి అక్కడ జరిగేట సాహిత్య గోష్ఠిని, మన రామాయణం, భారతం వాటిపైన కాస్త వ్యాఖ్యానం అవన్నీ వినడం వల్ల కూడా నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. చక్కని మార్గదర్శనం నాకు లభించిందని నేను భావిస్తుంటాను. విశాఖతో నాకున్న అనుబంధం అందుకే ప్రత్యేకమైన భావన. విశాఖపట్నం రావాలంటే నాకు ఎప్పుడు మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. విశాఖపట్నం పోదాం అని చెప్పి. అలాంటి నగరంలో ఈరోజు ఈ పండుగ వేళను మన భాషా సంస్కృతి పరిరక్షణ కోసం పాటుపడుతున్న మిత్రులు శ్రీ విజయ్ కుమార్ గారికి పురస్కారం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసినట్టు యొక్క సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, శివగంగా సంగీత పరిషత్, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ నిర్వహణ బృందాన్ని మనసారా అభినందిస్తూ కొంతమంది ఆ మధ్య కొంత అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. సనాతన ధర్మం అంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. సనాతనం ఏంటంటే దానికి ముందు నుంచి ఈనాటి వరకు కూడా, రేపటి వరకు కూడా, ఆ తర్వాత వచ్చే ఎల్లుండి వరకు కూడా ధర్మాన్ని, నిష్టను, సత్యాన్ని అందజేసేట ధర్మమే సనాతనమైన ధర్మం. మన పూర్వీకులు రామాయణ కాలం నుంచి, భారత కాలం నుంచి పెద్దలు చూపించినట్టు ఆ మంచి మార్గాన్ని అనుసరించడమే మనం. ఈ చెడు మార్గాన్ని అనుసరించే వాళ్ళు మంచి మార్గాన్ని అనుసరించే వాళ్ళని విమర్శిస్తుంటారు. సనాతన ధర్మం అంటే ఏంది, అదంతా పాతది, పాత చింతకాయ పచ్చడి రుచి ఎంత బాగుంటుందో వాళ్ళకి తెలియదు. ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది. నేను
అమెరికా పోయేటప్పుడు మా ఆవిడ నాకు పాచింతకాయ పెట్టి ఇచ్చింది. ఆ పాచింతకాయ పెట్టి ఒక చిన్న దీంట్లో పెట్టిస్తే అమెరికాకు పోతే అక్కడ ఉదయాన్నే ఉపాహారం బ్రెడ్, జాము, టోస్ట్ అని పెడుతున్నారు. సరే నేను ఆ బ్రెడ్ తీసుకొని మా ఆవిడ ఇచ్చిన పాచింతకాయ పచ్చడి ఒకరు దానికి రాసుకొని తింటా ఉన్నా. నాతో ఒక ఆమె వచ్చింది, కాంగ్రెస్ నాయకురాలు, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, తమిళనాడు వచ్చి ఆమె అంది, అమెరికాకు వచ్చి కూడా ఇంకా ఏంది వాట్ ఈస్ దిస్ అంది. పాచింతకాయ పచ్చడి అన్న. అంటే ఇంకా అమెరికాకు వచ్చి కూడా ఇదేనా అంది. దాన్ని తింటే కదా నీకు దాని రుచి తెలిసేదమ్మా అని చెప్పన్నా. సరే అయిపోయింది. 2 రోజులు 3 రోజులు అయింది. 4వ రోజు నేను ఉదయాన్నే బ్రెడ్కి మళ్ళీ పాచింతకాయ పచ్చడి పోసుకుంటే, నాయుడు డూ యూ హ్యావ్ సంథింగ్ స్పేర్, కొద్దిగా నాకు ఇవ్వగలవా అంది. అది దాని వాసన చూస్తే నాకు రుచి ఏదోప్పుడు కొంత తెలిసినట్టుగా ఉంది. అది పాత చింతకాయ పచ్చడి అని చాలామంది తేలిగ్గా మాడుతుంటారు. పాత తరం మన పూర్వీకులు నివసించినట్టు పద్ధతి, ఉత్కృష్టమైన జీవన విధానం అవుతుందో దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఈ పరాభనామ సంవత్సరం, ఈ ఉగాది మనందరికీ శుభప్రదం కావాలని, మన జీవితాన్ని మరింత సుఖవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, మన యొక్క రాష్ట్రం, మన దేశం బాగుపడి ఉన్నత శిఖరాలకు, ఉత్కృష్ట శిఖరాలకు, ఒకప్పుడు విశ్వగురువు అని చెప్పబడే భారతదేశం మళ్ళా తిరిగి విశ్వగురువుగా, అంటే విశ్వగురువు అంటే వాడందరినీ జయించి, లేదా నాకు ఆయన అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య అన్నాడు, నాకు కొద్దిగా దాని మీద మనసు పడింది, ఏదో మనిషి మనసు పడడానికి. అదేంటంటే గ్రీన్లాండ్ దాని మీద మనసు పడింది, నాకు వెనుజులా మీద మనసు పడింది అని. ఈ ఆలోచన సరైన ఆలోచన కాదు. మనము మన ఆలోచనలను, మన సంపదను మన 10 మందితో పంచుకోవడం అవుతుంది. అది మన సంస్కారం. ఆధిపత్యం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయలే. ప్రపంచంలో ఒకప్పుడు స్వాతంత్రం ముందు జీడిపి, ప్రపంచ జీడిపిలో 1/4 ఇండియా నుంచి ఉండింది. 1/4 రాయల కాలంలో రత్నాలు రాళ్లుగా పోసి అమ్మారని చెప్పని మన చరిత్ర చెబుతూ ఉంది. అలాంటి ఉన్నతమైన దేశం మంది. నలంద, తక్షశిల, విక్రమశిల అలాంటి విశ్వవిద్యాలయాల్లో అద్భుతమైన సంపద ఉండింది, పుస్తక సంపద. దాన్ని వాడు విదేశాల నుంచి వచ్చి దాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత విదేశస్తులు వచ్చి మన దేశాన్ని పరిపాలించి మన ఆలోచనలు కూడా కొంత కలుషితం చేశారు. మన యొక్క స్వాతంత్ర ఒక స్వేచ్ఛ భావాలను కూడా కొంతవరకు దెబ్బకొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ ఆలోచనలు మన తలకెక్కించే ప్రయత్నం చేశారు. మన పుస్తకాలు కూడా మార్చారు. అలెగ్జాండర్ గ్రేటు, రాబర్ట్ క్లైవ్ ది గ్రేటు అని చెప్పని వాళ్ళు. ఎవరి గ్రేట్ వాడు? ప్రపంచంపై దండయాత్ర చేసి ఇతరులను బానిసలుగా చేసుకుని పరిపాలించిన వ్యక్తులు చేసిన దుష్కృత్యాలు చేసిన వాళ్ళు గ్రేట్ అవుతారు. మన వీరపాండే కట్టబొమ్మన్, మన అల్లూరు సీతారామరాజు లాంటి మహనీయుల యొక్క చరిత్ర తక్కువగా పుస్తకాల్లో చెప్పబడింది. అందుకని తిరిగి మళ్ళీ ఈ నూతన విద్యా విధానంలో మన భారతీయ సంస్కృతి, సంపద, చరిత్ర వీటికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నాలు ఇవాళ జరగడం చాలా సంతోషం. మిత్రులారా, ఈరోజు ఈ సాయం సంధ్యా సమయంలో మనందరం ఇక్కడ ఒక మంచి వ్యక్తులను, మంచి పని చేసే వ్యక్తులను మనం మరి వారు సత్కరించుకోవడం కోసం ఇక్కడ అందరం సమావేశమయ్యాం. మనం చేయలేకపోయినా చేసే మంచి పని చేసే వ్యక్తిని ప్రోత్సహించడం, అభినందించడం, అది కూడా మన చేసే సంస్కారంలో, సేవలో ఒక భాగం అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. శ్రీ విజయ్ కుమార్ గారికి, వారి శ్రీమతి విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి మేలు జరగాలని చెప్పని, ఈ నూతన సంవత్సరం శుభ సంవత్సరం కావాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చి నన్ను ముఖ్య అతిథిగా పెంచినందుకు సభా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దర్శనం తీసుకున్నా. నమస్కారం. జై హింద్. వారి భాష హయహేష, తెలుగువాడి వాడి వేడి వడి చూపించినటువంటి వారి సందేశానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి, భారత పూర్వ ఉపరాష్ట్రపతి, పద్మభూషణ్ పురస్కృతులు, వారికి చిరు సత్కారం. శ్రీ శాలువ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ వారిని అందించవలసిందిగా కోరుతున్నాను. జ్ఞాపిక శ్రీ సి మురళీకృష్ణ.
నాయుడు గారు మన ముఖ్య అతిథిగా వేయించేసి మనకి ఎంతో మేలు చేశారు. వారికి సగౌరవ అభివాదములతో గారు ప్రెసిడెంట్ విఎండిఏ వారి సందేశం అనంతరం వారి సత్కారం. సద్గురు శివానందమూర్తి వారికి హృదయపూర్వక ప్రణామాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసిన మన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, సనాతన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గారైన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, విచ్చేసిన పూర్వ ప్రముఖులకు హృదయపూర్వక నమస్కారం. డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు వారి ఎడ్యుకేషన్లో డాక్టరేట్ ఇంజనీరింగ్లో చేసి భారతదేశంలో అనేకమైన ప్రసిద్ధమైన కట్టడాల్ని, అంటే టెక్నికల్గాను క్రిటికల్గా ఉన్న కట్టడాలన్నింటినీ వారు కట్టి ఆ నిర్మాణ రంగంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ తోటి పాటు కళలు, ఆటలు, విలువలు అన్నీ ఉండాలని మహర్షి విద్యామందిరు మరియు సాధనా స్కూల్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. విశాఖపట్నానికి అనేక మంది ప్రతిష్టాత్మకమైన కళాకారులను తీసుకొచ్చి మన విశాఖపట్నానికి కళల రాజధానిగా అవటానికి ముఖ్యంగా కారణభూతులయ్యారు. వారి పిల్లలు చందన, గోకుల్, రాహుల్ మా పిల్లలతోటి మంచి స్నేహం ఉండటం వలన వారి కుటుంబానికి మా కుటుంబానికి మంచి అనుబంధం ఉండేది. ఆ తర్వాత నేను కూడా కన్స్ట్రక్షన్లో ఉండటం వలన ఇద్దరం చాలాసార్లు కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. వారి పుత్రుల వియోగం కానీ, వారి యొక్క అనారోగ్యం కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితులు ఏటిని ఆయన స్థితప్రజ్ఞత్వంతో ఎప్పుడు ఉండే విజయ్ కుమార్ గారుగానే ఇవాళకి కూడా అన్ని మంచి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ హాజరవుతూ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ స్ఫూర్తిదాయకం. వారికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వటం పురస్కారానికే వన్నీ తెచ్చినట్లు అయింది. ఆ సర్వేశ్వరుడు వారి కుటుంబాన్ని సర్వదా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంచాలని ప్రార్థిస్తూ సెలవు. శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారికి నిర్వాహకులు సన్మానం చేస్తారు. తరువాయి డాక్టర్ అయ్యగారి ప్రసన్న కుమార్ గారి ప్రసంగం. సభకి నమస్కారం. విజయ్ కుమార్ గారు నాకు అత్యంత ఆత్మీయులు. వారు పైకొస్తారు. వారికి ఆంధ్ర ట్రస్ట్ వారికి నాకు ప్రత్యేక మెసేజ్ బై ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్ర. నమస్కారం అందరికీ. సభ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి, పురస్కార గ్రహీత విజయ్ కుమార్ దంపతులకి, సభకు నమస్కారం. అందరూ విజయ్ కుమార్ గారు ఈ ప్రాంతానికి చేసిన సాంస్కృతిక సేవ గురించి మాట్లాడారు. ఎవరైనా ఈ తూర్పు తీరం ప్రాంతం మొత్తానికి ఆయన చేసిన సేవ ఏదో ఎవరైనా చెప్తారా అని చూశాను.
ఎక్కడ మెన్షన్ కాలేదు. అది మాత్రం నేను చెప్పడానికి ఇక్కడ వచ్చాను. నేను ఈ గురువు గారు ఈ ప్రాంతం వారు, ఈ ఉర్లాం జమీందారీ వాళ్ళ ఉండేది, వాళ్ళ పూర్వీకులు. సహజంగా వారికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండేది. కానీ వారు చూస్తుండగా ఒక అనాలిసిస్ చేశారు. మన దేశంలో పశ్చిమ ప్రాంతం ఇంత సొంపుగా ఉంది, తూర్పు ప్రాంతం ఎందుకు అంత బాగలేదు, పేదరికం ఉంది. ఇక్కడ వచ్చిన విదేశీ సంస్థలు అందరూ చాలా లాభం పొంది వెళ్ళారు, ఇక్కడ మాత్రం పేదరికం పోలేదే, కారణం ఏమిటి అని ఆలోచిస్తే వారికి స్ఫురించింది ఏమిటంటే అక్కడ మహాలక్ష్మి ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ఒక ఆనాడు జరిగింది, ఇప్పుడు జరగలేదు, కాబట్టి పునరుద్ధరణ చేయాలనుకున్నారు. నన్ను పిలిచి ఒక 200 గజాల్లో ఒక 50,000 రూపాయలు చిన్న బిల్డింగ్ ప్లాన్ అడిగారు. సరే, నేను ప్లాన్ చేసి పెట్టాను. అప్పుడు ఢిల్లీ నుండి ఏఎన్ తివారీ గారు, నా దగ్గర గొప్ప శిల్పి ఉన్నాడు, అది ఏదైనా చేయగలడు, విగ్రహం మీరు ఏదైనా అడుగుతారా అని ఆయన ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు గురుగారు, నేను ఒక మంత్రం చెప్తాను, మహామంత్రం, ఆధ్యాత్మిక మహాలక్ష్మి మంత్రం, ఆ మంత్రానికి తగినట్టు చేస్తాడా అంటే చేస్తాడన్నారు. సరే, ఓకే అన్నాం. ఒక 2-3 నెలల తర్వాత ఆ విగ్రహం వైజాగ్ వచ్చింది. ఏఎన్ తివారీ గారు పర్సనల్ తీసుకొచ్చారు. డాక్టర్ ప్రభాకర్ గారు రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఆ విగ్రహం చూడంగానే గురుగారు అనుకున్నారు, ఈ విగ్రహానికి 200 గజాలు కాదయ్యా, 1 ఎకరం నెలం కావాలి, అద్భుతంగా నిర్మాణం కావాలి, అలాంటి లక్ష్మీది అని అనుకున్నారు. అప్పుడు మా చుట్టూ ఎక్కడైనా 1 ఎకరం పొలం దొరుకుతుందా, ల్యాండ్ దొరుకుతుందా అంటే ఎక్కడా లేదు. అప్పుడు విజయ్ కుమార్ గారు మా తోటకి దక్షిణ భాగంలో కొన్ని ల్యాండ్ కొని వాళ్ళ స్టాఫ్కి ఏదో క్వార్టర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాట విన్న తర్వాత వారు గురుగారికి 1 ఎకర్ నేను మీకు ఇస్తాను, మీకు కొనిస్తానని చెప్పారు. దానివల్ల శాశ్వతంగా తూర్పు ప్రాంతానికి మేలు చేసిన వారు అయ్యారు ఆయన. అది స్పెసిఫిక్గానే మెన్షన్ చేసి తలుచుకున్నాను. అంత సేవ, ఇది శాశ్వతమైన సేవ, ఇది ఈనాటి వచ్చి రేపు పోయేది కాదు. ఈ మహాలక్ష్మి అక్కడ ఎలా ప్రతిష్ఠ అయిందంటే పరాశక్తిగా ఏదో ఉపాసన, పూజ, పునస్కారం, మంత్రం, తంత్రం కాదు, అమ్మగా ప్రతిష్ఠ చేశారు గురుగారు. మీరు అమ్మ దగ్గర ఎలా పోయి ఏది అడిగి తీసుకుంటారో అంత సహజంగా వెళ్ళి మీరు ఏది అడిగినా తీసుకోవచ్చు. అలాంటి ప్రతిష్ఠకి కారణమైన ఆ భూమిని, ఆ ల్యాండ్ని విజయ్ కుమార్ గారు కేటాయించారు. అది శాశ్వతమైన ఉపకారం ఈ ప్రాంతానికి. వారికి ధన్యవాదాలు మనందరూ చెప్పుకోవాలి. నమస్కారం. తరువాత డాక్టర్ జి ప్రభాకర్ గారి సందేశం. సభకు నమస్కారం. జీవనానికి వ్యాపారం, జీవితానికి కళలు, ఈ సిద్ధాంతాన్ని నమ్మి తన జీవితాన్నే ఈ 2 కార్యక్రమాలకి అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు. సివిల్ ఇంజనీరింగ్లో నిష్ణాతులు, విజయ నిర్మాణ కంపెనీని స్థాపించి భారతదేశమే కాదు దేశాలలో విదేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థగా దాన్ని తీర్చిదిద్దారు శ్రీ విజయ్ కుమార్ గారు. దాంతోపాటు సమాజ సేవను కూడా ఈక్వల్గా తన ప్రొఫెషన్తో పాటు సమాజ సేవను కూడా వారు చాలా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లి అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. వారు పూజ్య గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారికి అత్యంత ఆప్తులు. వారు ఫౌండర్ ట్రస్టీ మా శివగంగా సంగీత పరిషత్తు, ఆంధ్ర మ్యూజిక్ అకాడమీకి. ఇంతవరకు 64 మేజర్ యాన్యువల్ ఫెస్టివల్స్, అది కాకుండా శారదా సంగీతోత్సవాలు ఒక 28, తర్వాత వాగ్గేయకార ఉత్సవాలు ఒక 24, ఇన్ని కార్యక్రమాలు దేశం నలుమూల నిర్వహించినప్పుడు అనేక కార్యక్రమాలకి విజయ్ కుమార్ గారు ఇచ్చేసి విజయవంతంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే పాశ్చాత్య నాగరిక
వెల్లువలో కొట్టుకుపోతున్న మన యువతరానికి, భావితరాల వాళ్ళకి మన కళలు, మన సాంప్రదాయాలు, మన భారతదేశం ఒక గొప్పతనాన్ని వారికి తెలియచెప్పడానికి అని చెప్పి యువత మీద ఫోకస్ చేస్తూ అనేకమైన కార్యక్రమాలు చేశారు. వారు గొప్ప సివిల్ ఇంజనీరు, సివిల్ కాంట్రాక్టర్. కానీ వారు అంతటితో ఆగకుండా సివిల్ వర్క్ చేయటానికి నిష్ణాతులుగా కొంతమందిని తయారు చేయడానికి యువతను సెలెక్ట్ చేసుకొని 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని, డిగ్రీ పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని అద్భుతంగా సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారిని చక్కటి ఎక్స్పర్ట్స్గా తయారు చేసి సమాజానికి అందించారు. అటువంటి అద్భుతమైన కార్యక్రమం నాకు తెలిసి ఎవరూ చేయలేదు. అదే కాకుండా వారు 12 మ్యూజిక్ సభలు విశాఖపట్నంలో ఉన్నాయి. వారు ఎప్పుడూ వారి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఏ విధంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాలి అని అద్భుతమైన స్ఫూర్తితోటి వారు ప్రణాళికలు రచించేవారు. ఎవ్వరూ చేయని వరకు విజయ్ కుమార్ గారు చేశారు. విశాఖపట్నంలో ఉన్న 12 సభలు తాలూకా ఆర్గనైజింగ్ కమిటీలందరినీ ఒక మీటింగ్కి పిలిచి కచేరీలు చేస్తున్నప్పుడు 12 సభలు సంవత్సరంలో 12 నెలలను పంచుకొని కార్యక్రమాలకి ఎక్కడికా క్లాష్ రాకుండా ప్రతి ఒక్కరూ చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రచించారు. విశాఖపట్నంలో ఎవ్వరూ ఇంతవరకు అలాంటి కార్యక్రమాన్ని చేయలేదు. అలాగే మరొకటి ఏమిటంటే వారు సంగీతంలో నిష్ణాతులైన వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో సంగీత పోషణ చేసేవారు. డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు ప్రపంచ విఖ్యాత వైలిన్ విద్వాన్. వారి శ్రీమతి కవితా కృష్ణమూర్తి గారు అద్భుతమైనటువంటి సింగర్. వారి అబ్బాయి నంబి కూడా అద్భుతమైనటువంటి వైలిన్ విద్వాన్. ప్రపంచం నలుమూలలా తిరుగుతున్న ఆ విద్వాంసులను విశాఖపట్నానికి తీసుకొచ్చి వారు ఎన్ఎస్టిఎల్ ఆడిటోరియంలో, తర్వాత కళాభారతి ఆడిటోరియంలో అద్భుతమైన కార్యక్రమం, దాని ఏమిటంటే వైలెన్స్ ఫర్ పీస్ అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం గురించి విశాఖ ప్రజలు ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఒక గ్రేట్నెస్ని వాళ్ళు మర్చిపోలేదన్నమాట. వైలిన్ వాయించిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 6గురు చైనా నుంచి వచ్చి కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో వాయించారు. విశాఖపట్నాన్ని వరల్డ్ మ్యాప్లో తీసుకొచ్చి సంగీత కార్యక్రమాలకి వరల్డ్ మ్యాప్లో తీసుకొచ్చిన ఘనత శ్రీ విజయ్ కుమార్ గారు. మా పూజ గురుదేవులు ఎప్పుడు చెప్పేవారు, శివానందమూర్తి గారు, హైదరాబాద్ ఈజ్ ఏ పొలిటికల్ క్యాపిటల్, విజయవాడ ఈజ్ ఏ కమర్షియల్ క్యాపిటల్, విశాఖపట్నం ఈజ్ ఏ కల్చరల్ క్యాపిటల్ అని. గురువుగారు 30-40 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి మాటలు విజయ నిర్మాణ విజయ్ కుమార్ గారు తన శక్తి ద్వారా, తన కార్యక్రమాల ద్వారా నిరూపించి చూపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి, కళారంగానికి ఒక హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం అన్న ఖ్యాతి తీసుకొచ్చారంటే దానికి విజయ్ కుమార్ గారే కారణం. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం మా అందరి అదృష్టంగా, ముఖ్యంగా సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అదృష్టంగా, వారితో ఇన్ని సంవత్సరాలు ఆప్యాయంగా వారి స్నేహభావాన్ని చక్కగా ఆనందంగా అనుభవించిన మేమందరం కూడా ఒక డ్యూటీగా ఈ కార్యక్రమాన్ని చేశాం. వారి పట్టుదల ఎలా ఉంటుందంటే విశాఖపట్నంలో పర్యావరణ పరిరక్షణ సరిగ్గా జరగని కాలంలో 15 ఏళ్ల క్రితం మద్రాసులో యక్షనరా అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు తమిళనాడులో. అందుకని వారు మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని మేమందరం చెన్నైకి వెళ్ళి అక్కడ కొత్వాల మార్కెట్ అని ఉంటుందన్నమాట. కొన్ని లక్షల వెజిటబుల్స్ వేస్ట్ అంతా కూడా అక్కడ డిస్పోజ్ ఆఫ్ చేస్తారు, గార్బేజ్ డిస్పోజ్ ఆఫ్. అక్కడ 4 రోజులుండి ఆ కార్యక్రమాన్ని పరిరక్షించి దాన్ని బాగా పరిశీలించి విశాఖపట్నానికి రాగానే వైశాఖి కార్యక్రమానికి అని చెప్పి, వైశాఖి అని చెప్పి ఒక చక్కటి కార్యక్రమాన్ని, ఒక అసోసియేషన్ని స్థాపించి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా విశాఖపట్నంలో స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసిన గొప్పతనం శ్రీ విజయ్ కుమార్ గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే వారు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. వారికి సభాపూర్వకంగా మనందరం కలిసి ఈరోజు మనం ఒక కర్తవ్యాన్ని నిర్వహించుకున్నాం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అన్న ఒక సంతృప్తిని మీరందరూ మాకు కలిగించారు. మా ఆహ్వానాన్ని మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ సభాపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.
తరువాయి శ్రీ చెరువు రామకవటయ్య గారు ప్రసంగిస్తారు. గురుభ్యో నమః. సద్గురు శివానందమూర్తి గారు వారి యొక్క దివ్య పాదచరణాలకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ఉత్తరాంధ్రకి కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా ఆయన యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సద్గురువుగానే కాకుండా ఒక అద్భుతమైన ప్రజ్ఞాశీలి మహానుభావులు శ్రీ శివానందమూర్తి గారు. వారి యొక్క ఆశీస్సులు విజయ్ కుమార్ గారి బర్త్డే జరిగిన ఒక నెల రోజుల్లో ఆయనకి రావటం స్వామివారి యొక్క ఆశీస్సులుగా భావిస్తున్నాను. విజయ్ కుమార్ ఫిబ్రవరి 14th నాడు జన్మించారు. ఇవాళ ఫిబ్రవరి 17th నాటికి గురువు గారి ఆశీస్సులు వారికి అందటం చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే ఇలాంటి ఆశీస్సులు అందుకున్నటువంటి వాళ్ళు చాలా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ విజయ్ కుమార్ గారి గురించి పలువురు వక్తలు ఇక్కడ చెప్పున్నారు. ఆయన గురించి ఒకే ఒక విషయం చెప్పేసి నేను చేస్తాను. మా అందరికీ మంచి గుర్తులు. ఎందుకంటే దరిదాపుగా కన్స్ట్రక్షన్ రంగం మీద ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. కారణం ఏంటంటే ఏదో కడతారు, ఏదో వెళ్ళిపోతారు. కానీ రోజు మనం ఉండే ఇంటి మీద ఉండదు. మనం ఉండేటువంటి ప్రాంతం మీద, మనం ఉండేటువంటి అభివృద్ధి మీద ఎవరికి కూడా పరిపూర్ణ అవగాహన లేనటువంటి సందర్భాల్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941లో స్టార్ట్ చేసినటువంటి సంస్థకి ఆయన విశాఖపట్నం చాప్టర్కి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక దశ నిర్దేశం చేశారు ఆయన. దానికోసమని చాలా మందిని వెతుక్కున్నారు. ఆ వెతుక్కున్న వాళ్ళలో ఆయన శిష్యగణంలో ఉన్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. కారణం ఏంటంటే ఆయన కన్స్ట్రక్షన్ రంగంలో దరిదాపుగా కొన్ని వేల మందికి తర్ఫీదు ఇచ్చారు. ఆయన తయారు చేసినటువంటి యోధులు భారతదేశంలో ఇవాళ నిష్ఠాతులుగా ఉన్నారు. అంటే ఆయన కుటుంబంలో వ్యక్తినే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఒక విష్ణు గారిని తయారు చేసినా, ఒక రమణ గారిని తయారు చేసినా, ఒక నరసింహరావు గారిని తయారు చేసినా, ఒక రాజు గారిని తయారు చేసినా, ఇలా ప్రతి ఒక్కరిని కూడా, ఒక కృష్ణమోహన్ తయారు చేసినా, వీళ్ళందరూ కూడా ఏదైనా మనం ఇటు చూస్తే విశాఖపట్నంలో ఎటుపక్క చూసినా సరే ఆయన కట్టిన బిల్డింగ్లు అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. విశాఖపట్నంలోనే కాదు, ఢిల్లీ మెట్రోలో కూడా ఆయన యొక్క ప్రతిభా పాఠవాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి, మద్రాసులో ఉన్నాయి. ఇలా దేశంలోని ఏ ప్రాంతంలో లేవని చెప్పండి, ఆ ప్రాంతంలో ఆయన ఉన్నారు. ఏ స్టేజ్కి వెళ్ళేదంటే ఒక స్టేజ్లో ఆ కంపెనీ దరిదాపుగా కొన్ని వేల, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాండమైన ప్రతిభావంతమైన కంపెనీగా వెళ్ళేది. అయితే నేను నా ఉదాహరణని చెప్పడం బాగుండదు, కానీ సూర్యుడికి కూడా సాయంత్రం అయ్యేటప్పటికీ వెలుగు కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల తగ్గినా మళ్ళీ ఆ కంపెనీ మళ్ళీ వికసించాలని కోరుకునే వాళ్ళలో నేను మరొకడిని. విజయ్ కుమార్ గారు లాంటి వ్యక్తి స్నేహితుడు కావటం మన అదృష్టం. విజయ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు ఇలాంటి సంస్థలు, ఎస్పెషల్లీ శివానందమూర్తి గారి యొక్క పాదచరణాల దగ్గర నుంచి ఆయన వారి యొక్క ఆశీస్సులు అందుకుని ఒక అద్భుతమైనటువంటి అధ్యక్షులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ప్రాతస్మరణ ప్రతిరోజు పొద్దున్నే స్మరించుకునేటువంటి గురువుల్లో ఆయన ఒకళ్ళు నాకు. కారణం ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా, మేము చదువుకునే రోజుల దగ్గర నుంచి ఎక్కడున్నా కూడా మేము ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకుని ఉంటాం. కారణం ఏంటంటే వారు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సూక్తులు వారి చేతుల మీదుగా, అదేవిధంగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా వారు అందుకోవటం చాలా గొప్ప విషయం. ప్రభాకర్ గారు అందరూ నిష్ఠాతులు వేదిక మీద ఉన్నారు. ఇవాళ స్వామివారి యొక్క ఆశీస్సులు, శివానందమూర్తి గారిని స్వామి అంటే దేవుడి కిందే చూస్తాను నేను, అలాంటి వారి యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నాయి. మా అందరికి కూడా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శివానందమూర్తి గారికి అత్యంత ఇష్టలైన వారిలో శ్రీ విజయ్ కుమార్ గారు ఒకళ్ళు. విజయ్ కుమార్ గారిని పిలిచి ప్రత్యేకంగా ఒకే ఒక మాట మాట్లాడేవారు మా గురువు గారు. ఒక మాట మాట్లాడంగానే వెంబట విజయ్ కుమార్ గారు నేను అలా చేస్తానంటే వచ్చాడు. ఈయన కూడా అరమాట మాట్లాడతాడు ఆయన దగ్గర. ఆ అరమాట ఏంటంటే ఎస్, మా గురువు గారు ఏది చెప్తే దానికి ఎస్ అని చెప్పటం, బయటికి రావటం, దాన్ని నిర్వర్తించే కార్యక్రమం చేయడంలో విజయ్ కుమార్ గారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నిష్ణాతులు పెద్దలు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఉన్న స్టేజ్ మీద ఆయనకి రావటం అంటే ఇది చాలా మంది ఏమనుకుంటారు, ఇది ఉంది చిన్న సభే కదా అని అనుకుంటారు. కాదు, ఇవాళ గురువు గారి ఆశీస్సులు పరిపూర్ణంగా వచ్చినాయి. మళ్ళీ విజయ్ కుమార్ గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా పరిపూర్ణంగా మళ్ళీ పూర్వస్థితికి
మళ్ళీ ఇంకో విధంగా రావాలని కోరుకుంటూ గురువు గారి ఆశీర్వాదంగా భావిస్తూ ఇవాళ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి నేను ఆల్ ఇండియా ట్రస్టీగా ఉన్నానంటే దానికి కారణం డాక్టర్ విజయ్ కుమార్ గారే. నన్ను అంచెలంచెలుగా ఎదిగించి రాష్ట్ర అధ్యక్షుడిగా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా జాతీయ స్థాయిలో నన్ను ఎన్నో స్థానాలకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ విజయ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తులు నిరంతరం సమాజ సేవ కోసం ఆలోచించేటువంటి వాళ్ళ గురించి ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు ఆలోచించి వాళ్ళ కోసం ఇవాళ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. శుభం, జయం. మరొక చిన్న ముఖ్యమైన కార్యక్రమం ఉంది. అదేమిటంటే విశాఖ నగరానికి విజయ్ కుమార్ గారు కళాపూర్వకంగా వారి ఖ్యాతిని తీసుకొస్తే విజయ్ కుమార్ గారు నిర్వహించిన అన్ని కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా నిర్వహించి అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఆంధ్రప్రదేశ్కి, విశాఖపట్నానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ. వీరి ఖ్యాతి ఎంతవరకు వెళ్ళిందంటే చెన్నైకి నేను వెళ్ళినప్పుడు మా స్నేహితులు కొంతమంది అడిగారు, ఎవరు ఈ పేరాల బాలమురళీకృష్ణ, చాలాసార్లు వీడియోల్లో చూస్తున్నాం అని చెప్పాను. తను హీస్ రిటైర్డ్ యాజ్ ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఫ్రమ్ గాయత్రి మెడికల్ కాలేజ్. వారి వంశం గొప్ప పండిత వంశం. వారి బాబాయ్ గారు పేరాల భరతశర్మ గారు చాలా గొప్ప కవి, పండితులు, నిష్ణాతులు విశాఖపట్నంలో. వారి కుమారుడు కూడా వచ్చిన్నారు అక్కడికి. సో ఈరోజు వారిని సత్కరించవలసిందిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారిని కోరుతున్నాను. చివరి అంశం వందన సమర్పణ. పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను అని సినీకి రాశాడు. శ్రీ పిడికిటి రాంబాబు గారు వందన సమర్పణ చేస్తారు క్లుప్తంగా. సభాయ నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఎంతో అభిమానంతో తమ విలువైన సమయాన్ని మనకు కేటాయించి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ఆత్మీయులు, భారత పూర్వ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ గ్రహీతలు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సహస్రాధిక ధన్యవాదాలు. మా అభ్యర్థనను మన్నించి ఉగాది పురస్కారాన్ని స్వీకరించేందుకు అంగీకరించి మనందరినీ ఆనందింపజేశారు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారు, శ్రీమతి క్యూరీ విజయ్ కుమార్ దంపతులు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అనేక నమస్కారాలు, ధన్యవాదాలు. తమ అత్యద్భుత విశేష పాండిత్యంతో 2 రోజుల ముందుగానే ఉగాది షడ్రుచులను రుచి చూపించారు. కళారత్న డాక్టర్ మీగడ గారి సమన్వయ కర్తృత్వంలో భారతీభూషణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు, సాహితీ రత్నాకర డాక్టర్ డివి సూర్యారావు గారు, శ్రీమతి మొసలికంటి మల్లిక గారు, డాక్టర్ పేరి రవికుమార్ గారు, శ్రీమతి పద్మావతి గారు, ఈ పెద్దలందరికీ నమస్కారపూర్వక ధన్యవాదాలు. అందమైన కళాభారతి ప్రాంగణాన్ని ఈనాటి సభకు సమకూర్చిన విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారు, కార్యదర్శి శ్రీ రాంబాబు గారులకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక సందేశాలనిచ్చిన డాక్టర్ ఆచార్య అయ్యగారి ప్రసన్న కుమార్, డాక్టర్ జి ప్రభాకర్, ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్రన్ గారులకు ధన్యవాదాలు. ఆప్యాయంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని సన్మానించిన వివిధ సాంస్కృతిక సంస్థలకు, సంగీత సభలకు, మిత్రులకు ధన్యవాదాలు. అసమాన సభా నిర్వహణ సామర్థ్యంతో సభలో ఉన్న వారందరినీ ఆకట్టుకున్నారు మా కుటుంబ సభ్యులు డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ గారు.
వారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నమస్కారాలు డాక్టర్ బైరాల మురళీకృష్ణ గారు. సభకు విచ్చేసిన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సభకు విచ్చేసి జయప్రదం చేశారు అతిథులు, అభిమానులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత పెద్ద సభలో ఎవరినైనా మర్చిపోతే అది నా తప్పుగా స్వీకరించి మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేషనల్ యాంథమ్, జాతీయ గీతం పాడతాం. దయచేసి అందరూ నించుని తమ గౌరవాన్ని, దేశం పట్ల భక్తిని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद।